ఈ వీడియో చాలామంది హిందువులను బాధ పెట్టచ్చు. ముఖ్యంగా హిందువులము అనేటువంటి అంధభక్తితో ఉన్నటువంటి అనేక మంది హిందువులు నన్ను తిట్టొచ్చు కూడా. కానీ నిజాన్ని చెప్పాలి కాబట్టి, నిజాన్ని తెలియచేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా తిట్టే వాళ్ళే కావచ్చు, తెలుసుకునే వాళ్ళే కావచ్చు, లాస్ట్ వరకు వీడియోని చూడండి. మేము నిజమైన హిందువులం, హిందూ భక్తులం అని నమ్మేటువంటి అంధభక్తులు, ఇంకా ఇతనే దేవుడు, ఇతన్ని మించిన వాళ్ళు లేరు అనేసి అతని కాళ్ళ మీద పడి అవసరమైతే అతని కాళ్ళు నాకడానికి కూడా సిద్ధపడి ముప్పై ఏళ్ళు కూడా లేనటువంటి వీడు ఏమి యజ్ఞయాగాలు చేసి, ఎటువంటి పూజలు పురస్కారాలు చేసి, ఎలా దేవుళ్ళను కన్విన్స్ చేసి ఆ శక్తిని పొందాడు. మీరు నమ్మాల్సింది దేవుణ్ణి కదా, మీరు పూజించాల్సింది దేవుణ్ణి కదా, మీ భక్తి ఉంటే చూపించుకోవాల్సింది దేవుడి దగ్గరే కదా, ఆ దేవుడి గుళ్ళో కదా. ఒక మనిషి ఇంకో మనిషి కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటున్నాడు అంటే అది ఎంత సిగ్గుచేటు. ఈ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా అర్థం చేసుకోకుండా మతం అనేటువంటి మలాన్ని మైండ్లోకి పెట్టుకున్నటువంటి గాడిదనా కొడుకులు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మార్కెట్లోకి ఒక కొత్త రకం బాబా వస్తున్నాడు, ఒక విచిత్రమైన బాబా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎందుకు ఈ విషయం పైన ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇటువంటి దొంగ బాబాలను నమ్మటం వలన, ఇటువంటి విచిత్రమైన పనులు చేస్తున్నటువంటి బాబాలను నమ్మటం వలన హిందూ ప్రజలు నష్టపోతున్నారు. హిందూ ప్రజలు ఆ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ మూడు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ఈ మూడు మతాల ప్రజలు కొట్టుకొని సచ్చేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అసలు ఎవరు ఆ బాబా, అతను చేస్తున్నటువంటి విచిత్రమైన పనులు ఏంటి అనే దానికంటే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. తప్పకుండా ఆ వీడియో చూసి తీరండి. చూశారు కదా ఆ వీడియోలో ఆ బాబా, ఆ కొత్త రకం దొంగ బాబా తన గొంతులో నుంచి ఒక శివలింగం లాంటి, అది ఒక రాయో మరి ఏంటితో దాన్ని తీశాడు. దీన్ని చూసినటువంటి అంధభక్తులు, మేము హిందువులం, మేము నిజమైన హిందువులం, హిందూ భక్తులం అని నమ్మేటువంటి అంధభక్తులు, ఇంకా ఇతనే దేవుడు, ఇతన్ని మించిన వాళ్ళు లేరు అనేసి అతని కాళ్ళ మీద పడి అవసరమైతే అతని కాళ్ళు నాకడానికి కూడా సిద్ధపడతారు. అతని కాళ్ళు వీళ్ళ నాలుకతో నాకటానికి కూడా సిద్ధపడతారు. అటువంటి అంధభక్తులు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అసలు నేను అడుగుతున్నా, తిప్పి కొడితే అతనికి 30 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో. అతను అటువంటి గొప్ప గొప్ప మహత్కార్యములు చేసేటువంటి శక్తి అతనికి ఎక్కడిది? మీ పురాణాల ప్రకారం, మీ గ్రంథాల ప్రకారం చూసుకున్నా కూడా గొప్ప గొప్ప మహనీయులు ఎందరో, అంటే వాళ్ళు బాబాలే కావచ్చు, లేదంటే ఈ యజ్ఞాలు యాగాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు చేస్తే వాళ్ళకి అటువంటి శక్తులు వస్తున్నాయి. మరి 30 ఏళ్ళు కూడా లేనటువంటి వీడు ఏం యజ్ఞయాగాలు చేసి, ఎటువంటి పూజలు పురస్కారాలు చేసి, ఎలా దేవుళ్ళను కన్విన్స్ చేసి ఆ శక్తిని పొందాడు? పుట్టుకతోనే అటువంటి శక్తి ఉండటానికి వాడు ఏమైనా దిగి ఊడిపడిన వాడా? దేవుడికే పుట్టినవాడా? వాడు ఒక మనిషే కదా. వాడు గొంతులో నుంచి అది నేర్చుకుని ఆ ట్రిక్ను ప్రజల ముందు బయట పెట్టడం ద్వారా కొన్ని వందల మంది, వేల మంది వాడి ఆ టెంట్ బయట కాపలాగాస్తున్నారు.
కొన్ని వందల మంది ఆయన దర్శించుకొని అతని దగ్గర ఆ రాయిని తీసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు. ఎండనక పగలనక వానకు అసలు నానక తిప్పలు పడుతూ చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళి అతని టెంట్ బయట ఉంటున్నారు. హిందూ ప్రజలారా, అసలు మీకు ఏమవుతుంది? హిందూ ధర్మం ఇటువంటి చమత్కారాలు చేసేటువంటి, ఇటువంటి విచిత్రమైన పనులు చేసేటువంటి వారిని నమ్మమని ఎక్కడైనా కూడా చెప్పిందా? మీరు ఎందుకని ఇటువంటి అంధభక్తుల చేతిలో బలవుతున్నారు? ఎందుకని ఇటువంటి గుడ్డిగాడిదకు పళ్ళు తోమినట్లుగా తెలిసి తెలియకుండా ఇటువంటి మూర్ఖులను ఎందుకు మీరు నమ్ముతున్నారు? మీరు నమ్మాల్సింది దేవుణ్ణి కదా, మీరు పూజించాల్సింది దేవుణ్ణి కదా, మీ భక్తి ఉంటే చూపించుకోవాల్సింది దేవుడి దగ్గరే కదా, ఆ దేవుడి గుళ్ళో కదా. ఒక మనిషి ఇంకో మనిషి కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటున్నాడు అంటే అది ఎంత సిగ్గుచేటు. ఓకే, వాడు మంచి పనులు చేసి నీకు సహాయం చేసి, నీ కుటుంబానికి సహాయం చేసి, లేదంటే 10 మందికి ఉపయోగపడేటోడు అంటే అటువంటి వాడి కాళ్ళు మొక్కితే ఓకే. లేదు, వయసులో పెద్దోడు నన్ను ఆశీర్వదించండి అనేసి వాడి కాళ్ళ మీద పడితే అది ఓకే. వాడు నోట్లో నుంచి శివలింగం తీశాడని దండం పెడతారా? వాడి కాళ్ళ మీద పడతారా? వాడికి పాలాభిషేకం చేస్తారా? వాడి కాళ్ళు కడుగుతారా? ఇప్పుడున్నటువంటి యువత కూడా ఇటువంటి బాబాల కాళ్ళు పాలతో గడుగుతారు. వాడి తల్లిదండ్రుల కాళ్ళు వాళ్ళు ఎప్పుడు గడగరు. మళ్ళీ అసలు వాళ్ళ కాళ్ళు ఎట్లున్నాయో, పగిలిన్నాయో, ఎట్లున్నాయో కూడా చూడు. వాళ్ళు పనులకు పోయి నానాక తిప్పలు పడి కాళ్ళు పగిలి నడవలేని స్థితిలో వాళ్ళు ఉంటే తల్లిదండ్రుల కాళ్ళు ఎలా ఉందో అనేది కూడా వాడికి తెలియదు. కానీ ఇటువంటి లోఫర్నా కొడుకుల కాళ్ళు గడగటానికి రెడీగా ఉంటారు. తెలుసుకోండి హిందూ ప్రజలు, ఇప్పటికైనా కూడా తెలుసుకోండి, మేల్కోండి, అంధభక్తిలో నుంచి బయటికి రండి, నిజమైన భక్తిని ఎందుకు తెలుసుకోండి. ఇటువంటి బాబాలుగా మనం మొక్కాల్సింది, ఇటువంటి దొంగ బాబాలన మనం హైలైట్ చేయాల్సింది. మీరు చేసేటువంటి పూజ ఈడి మీద పెట్టేటువంటి ఎఫెక్ట్ అనేది ఆ దేవుడి మీద పెడితే మీకు ఆ దేవుడు ఏదో ఒక లాభం అన్నా ఉంటుంది. ఆ దేవుడి ద్వారా మీకు ఆశీర్వాదాలన్నా వస్తాయి. ఈడి ద్వారా మీకేమొస్తుంది? ఈ పుండాకూర ఏదో వల్ల మీకు వచ్చేది ఏం లేదు, ఇంకా మీ డబ్బులు పోవాల్సిందే తప్ప. నేను అడుగుతున్నా, ఒక పాస్టర్కైనా, ఒక ముల్లాకైనా, ఇటువంటి దొంగ బాబాలకైనా, ఎవరికైనా కూడా నిజంగా భక్తితోటి, నిజంగా మీ మీద ప్రేమతోటి వాడు ప్రార్థన చేసినా, లేదంటే వాడు పూజలు చేసినా, లేదంటే మసీదులో ఇంకేమన్నా చేసినా మనస్ఫూర్తిగా మీరు బాగుపడాలని చేస్తే డబ్బుతో పనేముంది? ఇప్పుడు వీడు తీసినటువంటి శివలింగం ఏదైతే ఉందో ఎక్కడి నుంచో తెప్పించింది కాదు, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి, లేదంటే పెద్ద పెద్ద బాబాల దగ్గర నుంచి, ఇంకా పెద్ద దొంగ బాబాల దగ్గర నుంచి తెప్పించింది అయితే కాదు కదా. గొంతులో నుంచి స్వయంగా తీసింది కదా. మ్యానుఫ్యాక్చరింగ్కి ఖర్చు ఏం లేదు కదా. అది ఈడు నిజంగా బాబా అయితే దేవుడు ఇచ్చినటువంటి వరం కదా, స్వతహాగా తయారు చేసుకున్న శక్తి ఉంది కదా. మరి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు అని ఆలోచించలేరా? పెద్దోళ్ళు అంటే సరే, వాళ్ళ చేదస్తం వాళ్ళది, ఫస్ట్ నుంచి అటువంటి భ్రమలో ఉన్నారు, అలా ఉండిపోయినారు. మరి ఇప్పటి యువత కూడా ఇటువంటి బాబాలను నమ్ముతుంటే ఇది సిగ్గుచేటు కదా. భారతదేశం డెవలప్ అవ్వాల్సింది మతాలతోనా, లేదంటే ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వాలనా? చాలామంది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో పోస్టులు పెడుతుంటారు, మన భారతదేశాన్ని ఆంజనేయ దండకం కాపాడుతుంది, మన భారతదేశాన్ని శ్రీరాముడు కాపాడుతున్నాడు, మన భారతదేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. వీళ్ళు కాదయ్యా, మన భారతదేశాన్ని కాపాడేది ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు, సైంటిస్టులు, చదువుకున్న వాళ్ళు, యువత, వీళ్ళే, ఆర్మీ, వీళ్ళే కాపాడేది. ఈ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా అర్థం చేసుకోకుండా మతం అనేటువంటి మలాన్ని మైండ్లోకి పెట్టుకున్నటువంటి గాడిదనా కొడుకులు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు.